సముద్రం మరియు సముద్రం మధ్య వ్యత్యాసం గురించి ఆలోచిస్తున్నప్పుడు మీరు గందరగోళంలో ఉండవచ్చు. ఇక్కడ సముద్రం మరియు మహాసముద్రం మధ్య ప్రాథమిక వ్యత్యాసం పరిమాణం. మహాసముద్రాలు చాలా పెద్దవి, ఖండాలలో విస్తరించి భూమి ఉపరితలంలో ఎక్కువ భాగాన్ని ఆక్రమించాయి. సముద్రాలు చిన్న నీటి వనరులు, తరచుగా భూమితో కప్పబడి లేదా పాక్షికంగా కప్పబడి ఉంటాయి. మహాసముద్రాలు పరిమాణం చాలా పెద్దది, భూమి ఉపరితలంలో దాదాపు 71% ఆక్రమించింది. భౌగోళిక స్థానం ఈ భూమికి పరిమితం కాని నిరంతర జలవనరులు. ఉదాహరణలు: పసిఫిక్, అట్లాంటిక్, ఇండియన్, దక్షిణ సముద్రాలు. పరిమాణం మహాసముద్రాల కంటే చిన్నది, సాధారణంగా భూమితో కప్పబడి లేదా పాక్షికంగా కప్పబడి ఉంటుంది. భౌగోళిక స్థానం తరచుగా మహాసముద్రాల అంచుల వెంబడి కనిపిస్తుంది, ఇక్కడ భూమి మరియు సముద్రం కలుస్తాయి. ఉదాహరణలు: మధ్యధరా సముద్రం, నల్ల సముద్రం.